వాళ్ళు చేసింది చాలా దుర్మార్గం అండి. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయంటే ఒక వ్యక్తిని ముందు పెడుతున్నారు, వెనకాల వ్యక్తులు దోపిడీ చేస్తున్నారు. అలాగే జరిగింది ఇక్కడ. ఇప్పుడు బోలేబాబా డైరీ నుంచి ఈ నెయ్యి అనకూడదు దాన్ని, ఈ నెయ్యి ఫ్లేవర్ ఉన్నటువంటి ఒక ద్రవణాన్ని తిరుపతికి సప్లై చేయించినటువంటి వ్యక్తులు మధ్యవర్తులు. వీళ్ళు నెయ్యిలో కల్తీ జరిగిందని అందరూ అంటున్నారు. అసలు నెయ్యే కాదని చెప్పి వేళ అంటున్నారు. నిజంగా ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారు చూడండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత దుర్మార్గానికి పాల్పడుతుందని ఎవడు ఊహించలేదు. నిజంగా దేవుని పట్ల చిత్తశుద్ధి ఉన్నవాడు ఒకవేళ కక్కుర్తి పెడితే ఏదన్నా నెయ్యిలో ఏదైనా డాండ్లారం ఏదో కలిపేయడని చెప్పి అనుకోవచ్చు. కానీ ఆ నెయ్యే కానీ దాన్ని వాళ్ళు సప్లై చేసి దేవుడు చూస్తూ ఊరుకోడండి. అందుకే వేళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అంత ఘోరంగా పతనం అయిపోవడానికి కారణం ఈ నెయ్యి విషయం కూడా జరిగి ఉండొచ్చు. ఇంత ఘోరంగా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గులు అసలు నిజంగా మనసు ఉందా అసలు? ఇప్పుడు వెంకటేశ్వరుడు మన దేశంలో బాగా గట్టిగా నమ్మే దేవుళ్ళలో వెంకటేశ్వర స్వామి ఒకరు. అలాంటి ఎన్నో ప్రాణాలు ఇచ్చే భగవంతులు కోట్ల ఆస్తులు ఊరికనే రాసేస్తుంటారు ట్రస్టులకి వాటికి. అలాంటి భక్తులు ఉన్నటువంటి భగవంతుడిని మోసం చేయడానికి ఈ వ్యక్తులకి ఎలా మనస్సు వచ్చిందో ఎవరికి అర్థం కాదండి. గత 5 ఏళ్ళు కూడా లడ్డూ కల్తీ విషయంలో ఏదైతే ఇప్పుడు మనకు వినిపిస్తున్న వార్తలే కానీ ఇంకా వేరే విషయాల్లో కూడా ఇలాగే దారుణాలు జరిగినాయంటారా? తిరుమల అంతా కూడా భ్రష్టు పట్టిందని చెప్పి చాలా ఆరోపణలు వచ్చినాయి. మీరేమంటారు దాని గురించి? ఖచ్చితంగానండి. తిరుపతిని ఆ 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళంతా కూడా ఈ అన్యమతస్థులు పరిపాలించారు. వాస్తవంగా సీఎం కాడి నుంచి ఆయన కూడా క్రిస్టియనే కదా, వైవి సుబ్బారెడ్డి క్రిస్టియనే, ఉన్న వాళ్ళంతా అంతా క్రిస్టియన్సే పరిపాలించారు. అప్పుడు క్రిస్టియన్స్ పరిపాలించినప్పుడు నమ్మకం ఎలా ఉంటుందండి? హిందూ పరిపాలిస్తే హిందూకు నమ్మకం ఉంటుంది, కానీ హిందూ దేవుళ్ళ పైన హిందూకు నమ్మకం ఉంటుంది. అసలు దేవుణ్ణి లెక్క చేయకుండా, వెంకటేశ్వర స్వామిని లెక్క చేయకుండా ఏ రోజన్నా ఫ్యామిలీతో తిరుపతికి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు? ఆయనకి నమ్మకమే లేనప్పుడు ఆయనకి సీఎం పదవి ఎలా ఇచ్చారో మన ప్రజలు వాళ్ళని అడుక్కోవాలి ఫస్ట్. వాస్తవంగా అలాంటి వ్యక్తి నెయ్యి కల్తీ చేయడం అంటే నెయ్యి వాడలేదంటున్నారు ఈవేళ. మరి దాన్ని ఏ విధంగా చూడాలా? ఆ దుర్మార్గాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ నెయ్యి కల్తీ విషయంలో ఇప్పుడు అసలు నిజం అనేది కొంత బయటపడేటప్పటికి మాజీ టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నిన్న కాక మొన్న కూడా తన పిఏ అప్పన్నను కూడా అరెస్ట్ చేశారు. ఆయన చెప్పిన సమాచారం ప్రకారం నెక్స్ట్ అరెస్ట్ అయింది అని అంటున్నారు. లడ్డూ కల్తీ విషయంలో జరుగుతుందంటారా? ఆయనే కాదండి, భువన కరుణాకర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ దొంగలంతా కూడా కలిపే కదా తిరుపతిని దరిద్రం పట్టించింది. కాబట్టి వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు. దేవుని కోపానికి ఎవడైతే గురవుతాడో వాడు సర్వనాశనం కూడా అయిపోతాడు. వీళ్ళంతా జైలుకు పోతారు. ఫైనల్ గా లడ్డూ కల్తీ విషయం అనేది అసలు వాస్తవమేనంటారా, లేకపోతే ప్రభుత్వం ఏదైనా తెలిసి తెలియక వీళ్ళ మీద అబండాలు వేస్తుందంటారా? మీ అభిప్రాయం ఏంటి ఒక మాటలో? బుద్ధి జ్ఞానం ఉందా అసలు? ఎవడైనా దీని అబండం అంటే బుద్ధి జ్ఞానం. 250 రూపాయలకి నెయ్యి వస్తుందండి ఎక్కడన్నా? ఇప్పుడు ఈవేళ 600 నుంచి వాస్తవంగా బయట కొనుక్కుంటే 600 నుంచి 2500 వరకు ఉంది నెయ్యి. 1 లీటర్ నెయ్యి 600 నుంచి 2500 వరకు మనం కాసిన వెన్నలోంచి తీసిన నెయ్యి ఉంది ఈవేళ. లేదు ఇంకా మన పచ్చి నెయ్యో పైదాన్ని తీస్తే మినిమం 350 నుంచి దాటే పడుతుంది. 400, 500, 600 పడుతుంది. అలాంటిది భారీ మొత్తంలో వాళ్ళు నెయ్యి సప్లై చేస్తారు. కానీ 300 లోపు అనేది అసలు జరిగే పనే కాదు. కాబట్టి కల్తీనే కాదని ఏ సన్నాసి అంటాడో వాడు నిజంగా తెలివితో ఒక సన్నాసి అవుతాడు వాస్తవంగా.